ఏపీ సీఎం వైఎస్ జగన్ పై జరిగినటువంటి ఈ దాడిని ఖండించారు వైసీపీ నేతలు. అటు శత్రువు కూడా మేలు చేయాలని మంచి వ్యక్తి జగన్ అంటున్నారు. ఓటమి ఖాయమని భావించినటువంటి టీడీపీ శ్రేణులు ప్రీ ప్లాన్డ్ గా ఈ దాడి చేశారని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ తగిన మూల్యం చెల్లించక తప్పదని అటు వైసీపీ నేతలు హెచ్చరిస్తున్నారు. టీడీపీ నాయకులు దేనికైనా దిగజారిపోతారు. ప్రజలు ఇంటికి వచ్చి వాళ్ళని ఫస్ట్ బెదిరియడం, లేకపోతే కొనడానికి ప్రయత్నించడం, లేకపోతే దాడులకి చేద్దామని చెప్పేసి ఆలోచనతో ప్రతి గ్రామాల్లో ప్రజల్ని భయపెడతారు. అదేవిధంగా మీరు చూస్తే ఇది వాళ్ళకి ఒక స్టేట్ పాలసీ లాగా అయింది. అంటే మన ఊరే కాదు, ప్రతి ఊర్లో ఇప్పుడు ఫైనల్గా మన సీఎం గారి మీదే దాడి చేశారు కాబట్టి చాలా బాధాకరం. ఎందుకంటే ఆ లీడర్షిప్ నుంచి ఇట్లాంటి సూచనలు వస్తేనే కానీ ఎవరికైనా ధైర్యంగా పనిచేయదు. ఇది పర్వాలేదు అని చెప్పేసి ఆ స్టేట్ నాయకులు చెప్తేనే కింద స్థాయి వాళ్ళు ఈ విధంగా పనులు చేస్తారు. గ్రామంలో కూడా చేస్తున్నారు, రకరకాలుగా చేస్తున్నారు. కాబట్టి మేము స్ట్రాంగ్గా ఖండిస్తున్నాం ఇట్లాంటి యాక్షన్. ఎలక్షన్ కమిషన్ ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలి వీళ్ళ మీద. టీడీపీ నాయకులు దేనికైనా దిగజారిపోతారు. ప్రజలు ఇంటికి వచ్చి వాళ్ళని ఫస్ట్ బెదిరియడం, లేకపోతే కొనడానికి ప్రయత్నించడం, లేకపోతే దాడులకి చేద్దామని చెప్పేసి ఆలోచనతో ప్రతి గ్రామాల్లో ప్రజల్ని భయపెడతారు. అదేవిధంగా మీరు చూస్తే ఇది వాళ్ళకి ఒక స్టేట్ పాలసీ లాగా అయింది. అంటే మన ఊరే కాదు, ప్రతి ఊర్లో ఇప్పుడు ఫైనల్గా మన సీఎం గారి మీదే దాడి చేశారు కాబట్టి చాలా బాధాకరం. ఎందుకంటే ఆ లీడర్షిప్ నుంచి ఇట్లాంటి సూచనలు వస్తేనే కానీ ఎవరికైనా ధైర్యంగా పనిచేయదు. ఇది పర్వాలేదు అని చెప్పేసి ఆ స్టేట్ నాయకులు చెప్తేనే కింద స్థాయి వాళ్ళు ఈ విధంగా పనులు చేస్తారు. గ్రామంలో కూడా చేస్తున్నారు, రకరకాలుగా చేస్తున్నారు. కాబట్టి మేము స్ట్రాంగ్గా ఖండిస్తున్నాం ఇట్లాంటి యాక్షన్. ఎలక్షన్ కమిషన్ ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలి వీళ్ళ మీద.